యూట్యూబ్ లో ఫస్ట్ ఎవర్ జైల్ వీడియో. రబ్బగ్మాన్ ఇంటికి వచ్చేసారు. ఎవరు? టాస్క్ ఫోర్స్ వస్తారు. ఇంటికి వచ్చి నువ్వు బొంతలకి వెళ్ళి పట్టేస్తారు. నడుము ఒక్కసారి పట్టిరంటే వదిలేరు. అని గుంజేసినా గింజేసినా ఆ డోర్ కొట్టే కడ తెలిసిపోతుంది. కొడతాయి భయంతో రాత్రి మచ్చా అన్ని కొట్టిన ఇన్ని కొట్టినా సార్ వాళ్ళు అడగానే నేను లేకుండే సార్ అంటే అంతా పోతుంది. మొత్తం గలీజా మొత్తం అంతా లుల్లైనట్టు వచ్చేసారు. బిల్డింగ్ల మీద ఆలీలు అంతా వాళ్ళ కొడుకుని వేసుకోయారంటే ఇలా కొడుకుని వేసుకోయారంట. అమ్మాయి ముఖం లేవట్టలేరు. పోతారు అమ్మ ఇట్లా కట్టుకొని ఇట్లా నించుంటది. సార్ ఏమైంది సార్? సార్ నా కొడుకు ఏం చేసింది? అలా డాడీ ఏమంటారు? సార్ నీకు దండం పెడతా, నీకు కాలు మొక్కుతా సార్ ప్లీజ్. ఎట్లా తెలుసా ఇక సర్కిల్ అని ఉంటుంది లోపల. ఇన్ని లాఠీలు ఉంటాయి. ఇరిగిపోతుంది ఒకటి రెడీ ఎర్రగా అయిపోవాలా. మళ్ళా సార్ జైలు కాదు కదా, పని చేసుకొని బతకాలనిపిస్తుంది. గాంధీ కాడ అన్నం పెడితేనా తినొచ్చానా? తిండి తినలేము. అన్న తెలుసు అన్నకు ఫోన్ చేయంటే ఎవరు రాడు. ఏ అన్న రాడు. ఇప్పుడు నేను ఇట్లా జైలు పోతున్నానంగా మా మమ్మీ ఏమన్నది అన్నం తినిపిస్తా సార్ అంటే వాళ్ళు పంపాలి పోయిదా అంటే నేను మా మమ్మీ లీలాపూర్ కాడ ఫుల్ మీల్స్ తీసుకొని సాం తిన్నా ఏడ్చుకుంటా తెలుసా. సార్ నీకేమన్నా రోగం ఉంటే వేరే బ్యారక్ లేదు సార్. రోగం లేకపోతే డబల్ సింగల్ ప్రతి ఒక్క ఉంటుంది. మంజీరా, నర్మదా, గోదావరి, కావేరి, కృష్ణ, సాగర్, డబల్ సింగల్, సాగర్ అన్ని బ్యారక్లు ఉంటాయి. 20-30 బాత్రూమ్లు ఉంటాయి. నువ్వు మధ్యలో బాత్రూమ్ లో వేస్తే ఇటు సైడ్ ఓన్కి పిడ్స్ వస్తుంది, ఇటు సైడ్ ఓన్కి పిడ్స్ వస్తుంది. ఎందుకు? మందు బయట నష, లోపల ఏం నష ఉండదు. వడుడుతోనే దౌడలు గీడలు వలిగిపోతుంటాయి గాళ్ళని. తొండ్లైనా ఫస్ట్ మనం చెయ్యో దాడేసేవారు. 50 మందిని అడుగుతాడు. ఇప్పుడు 50 మందిలా ఫస్ట్ చెయ్యో వాడేసిండ్రా అంటారు. డాన్సర్ గారు సార్ అన్నాడు అనుకో. నాకు ఎట్లుంటది తెలుసా పనిష్మెంట్? గలీజ్ అంటే చచ్చిపోతే బెస్ట్ అనిపిస్తుంది. పోయేటప్పుడు మనం ఏం లేకుండా పోతామా? మన కేస్ గురించి అదేనని పోతామా? వచ్చేటప్పుడు బయట ఏం చేసినామో, ఎంత మంది గుంజినామో, మా అమ్మాయి ఎంత సఫర్ పడ్డరో ఇట్లా తెలుసుకొని వస్తుంటారు అనమాట. ఆ గేట్ ఇట్లా దియంగానే దాన్ని బయట అడగబెట్టంగానే ఏదో కొత్త ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది. నువ్వు ఎన్ని బాధలు పడ్డావురా లోపల? అయితే మస్తు ఏడవాని రోజు అంటే లేదు. ఈ బోనాలకి అసలు కొట్లాడకూరి భయ, ప్లీజ్ ఆడుకోకూరి. మనం పండగ చేసుకోనికి పోతున్నాం అన్న, బలిచ్చుకోనికి కాదు. మనం జరేగో ఈ బోనాలు మంచిగా చేద్దాం. మరి ఈ బోనాలు మంచిగా చేద్దాం మనం. నీ ఫేరయ్యా, నీ ఫేరయ్యా. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. 2, 1 and go on. వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. సో అయితే తెలుసు ఈ రోజు అయితే స్టార్ట్ చేయని. నువ్వేం మాట్లాడొద్దు. ప్రతి దాంట్లో ఈడే మాట్లాడుతుంది. కాదు, నువ్వేం మాట్లాడొద్దు. ఎందుకంటే బోనాలు కొట్టుకుంటారు ఇప్పుడు. అదే నేను అడుగుతా రియాలిటీ ఇప్పుడు అయితే. అదే భయ్యా, వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ మమ్మీ ఛానల్. అయితే ఈ రోజు ఏంటంటే మెయిన్ గా యూత్ అంటే మెయిన్ యూత్ ఒక జైల్ కి వేసి వచ్చిన మనిషి, ఆయన లైఫ్ స్టైల్ ఏంది, అసలు ఆయన ఎట్లా లోపలికి వేసి వచ్చినాక ఎట్లుండే, బయటికి వచ్చినాక ఎట్లా అయ్యిండు, ముందు ఎట్లుండే, ఇంకా లోపల జైల్ కి వేసి వచ్చిన తర్వాత బయట ఎట్లుండు ఏంది. జైల్ కి పోగానే మారిపోతారు చూడు, ఆ మారిపోడు గురించి ఇప్పుడు మొత్తం స్టోరీ అనుకుందాం. అండ్ ఈ వీడియో మెయిన్ గా యూత్ బాయ్, ఇగో ఇప్పట్లో ఉడుకు రక్తంలో నువ్వు ఏదో చేస్తుండొచ్చు. ఇక అదంతా నేను కాదు, నేను చెప్పలేను. ఎందుకంటే నేను జైల్ కి పోలే. ఇక మా దాంట్లో పోయినారు, ఒక ఆయన పోయినాడు. అది ఎవరో కాదు, మన చింటూ బాయ్ పోయినాడు. ఇక మేము లాస్ట్ వీడియోలో బోనాలలో కూడా చెప్పినాం అన్న ఇట్లాంటివి చేయకూరి అని చెప్పి. సో అరే ఒకటి కామెంట్ చేసిండు, మీరు అసలు ఇవన్నీ చేసిరా అని చెప్పి. బాయ్ చెయ్యండి మేము చెప్పాం, ఇవన్నీ మాకెట్లా తెలుస్తుంది. అందుకోసమే క్లారిటీగా ఒక మనిషి పోయి జైలు కి వేసి వచ్చిన దానికి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. అండ్ మెయిన్ గా యూత్ కి ఒక మంచి మెసేజ్ ఇద్దామని కూడా. అండ్ చింటూ జైలు కి వేసి వచ్చిండు, ఆయన మాటలనే మొత్తం విందాం మనం. బాయ్ ఇప్పుడు జైల్ మనకి మెయిన్ కాన్సెప్ట్ జైల్. నువ్వు పోయినావు అప్పుడు మేము కూడా, మాకు కూడా తెలిసింది
ఫ్యామిలీ ఇక మాతో తోచిన సాయం మేము చేసినాం షేర్. నువ్వైతే బయటకు వచ్చినావు. సో ఇప్పుడు మనలో ఉంటారు మన దాంట్లో. ఇప్పుడు బయట ఒకరిని పోయి ఒకరిని కొట్టడం అంటే ఇక పెద్దగా చేస్తాడు షేర్. గింజుడు అవుతుంది. గుంజుడు అంటే తెలుసు కదా, లైక్ 307. ఇప్పుడు బయటనే అది గింజుడు అన్ని గుంజేసి ఇన్ని గుంజేసి 307 దాని పేరు ఏంటంటే దాని కేసు పేరు 307. బయటనే అవన్నీ లోపల నేను 307 చేసిన అంటే బాగా గుర్తారు. ఏడా లోపల కాదు దాన్ని ఏడా జైల్లో 307 అవి ఇవన్నీ బయటనే. ఒకసారి వంగిపోయినావు అంటే 307 అన్ని మర్చిపోవాలా. ఇప్పుడు 307 ఇప్పుడు ఆయన కొట్టి గుంజి వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన ప్రాసెస్ అంతా ఏంది? ప్రాసెస్ ఏంటంటే మొత్తం గుంజినాం మనం. ఈ 307 కేసు కోసం మొత్తం డీల్ చేయాలి. ఇప్పుడు గఫ్లత్ లా అయిపోయింది. 10 మందికి ఏం చెప్తాం, బేటే అని గుంజేసినా వేసేసినా అని 10 మంది ఉంటారు. 10 మంది ఉంటారు. మచా అని కొట్టేసినా బిట్టే నిన్న రాత్రి చూసినావా అంటారు. ఇంటికి ఆడ పోతారు. డబ్బాకి మన ఇంటికి వచ్చేస్తారు. ఎవరు? టాస్క్ ఫోర్స్ వస్తుంది. పెద్ద కంప్లీట్ ఉంటే టాస్క్ ఫోర్స్ వస్తుంది. మామూలు ఉందంటే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు వస్తారు. ల్యాండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ తీసుకొని మస్తు ఇంటికి వచ్చి నువ్వు బొంతలకి వెళ్ళి పట్టేస్తారు. డైరెక్ట్ నడుము ఒక్కసారి పట్టిరు అంటే వదిలేరు. జోను అప్పుడు దోస్తులతో పోయినప్పుడు మాట్లాడినామా ఏమని అని గింజేసినా ఆ డోర్ కొట్టే కడ తెలిసిపోతుంది. భయంతో డోర్ తీసేయంగా చెప్పరా డోర్ తీయంగానే కథం వేసేస్తారు. ఇజ్జత్ అంతా పోతుంది. జో 10 మంది ఓడోడైతే కొట్లాడిండో 9 మంది గాయప్ అయిపోతావు. నీ మీంది 10 మంది అంతా నీ మీంది. ఇప్పుడు ఒక్కరిని ఏమంటారు సార్ వాళ్ళు ఏమంటారు వాళ్ళందరినీ ఉపీరా పోయి వాళ్ళు ఏం చేస్తారు, అరే అని పట్టుకుర్రా అని చెప్పి 100 దాడు గాయప్ అయిపోతారు. గాయప్ అయిపోగానే పిఎస్ పోతారు. పిఎస్ పోగానే కొడతారు చేస్తారు. ఇక ఎట్లా కొడతారు? బాగా కొట్టేస్తారు. బాగా అంటే లబ్బర్ దెబ్బలు కాళ్ళన్నీ వల కొట్టేస్తారు. రాకెట్ ఎక్కిస్తారు. అయితే జో ఈడు ఒక్కడు దొరికిండు కదా 9 మందిని పక్క పట్టించేస్తాడు. ఎందుకంటే 9 మంది ప్రెజర్ ఇన్ మీద ఉంది. ఫస్ట్ ఈడే దొరికింది. ఈడేం చేస్తాడు భయపడి రాత్రి ఏ మచ్చా అన్ని కొట్టిన ఇన్ని కొట్టినా సర్వాలు అడగానే నేను లేకుండే సార్ అంటే ఇప్పుడు పెట్రోల్ అవన్నీ అంతా పోతుంది. మొత్తం గలీజా మొత్తం అంతా లుల్లైనట్టు వచ్చేసారు. బిల్డింగ్ల మీద ఆలీలు అంతా వాళ్ళ కొడుకుని వేసుకోయారంటే ఇలా కొడుకుని వేసుకోయారంట. అమ్మాయి ముఖం లేవట్టలేరు. అయిపోయింది బస్సులో ఇజ్జత్ కచ్చరా అయిపోయింది. నువ్వు చేసినందుకు అనుభవించాలా అది నువ్వు. ముంగట్నే గల్లా పట్టుకొని పెట్రోల్ వేసేస్తాడు. చూసుడు ఉండదు. నువ్వు కేసు వేసినప్పుడు దానికి అనుభవించాలి నువ్వు శిక్ష. దానికి అనుభవించుడు ఏంది జైలు. నువ్వు రాత్రి చేసేసిన మచ్చా నేను 307 అందరు చెప్తారు. 307 407 అవన్నీ బయటనే. లోపల అడుగుతా లొల్లి వచ్చినా 307 అంటే ఎట్లా తెలుసా, ఇక సర్కిల్ అని ఉంటుంది లోపల. సర్కిల్ ఇన్ని లాఠీలు ఉంటాయి. ఇరిగిపోతుంది ఒకటి రెడీ మొత్తం ఎర్రగా అయిపోవాలా. మళ్ళా సారి జైలు కాదు కదా పని చేసుకొని బతకాలనిపిస్తుంది. గాంధీ కాడ అన్నం పెడితేనా తినొచ్చానా తిండి తినలేము. ఇప్పుడు జైల్లోకి పోయింది బాయ్. ఇప్పుడు పోగానే కాదు ఫస్ట్ పిఎస్ లో స్టోరీ ఎట్లా పిఎస్ దాకా వచ్చిన తర్వాత పిఎస్ కి తీసుకొని పోతారు. అమ్మ ఇట్లా కట్టుకొని ఇట్లా నించుంటది. ఏమైంది సార్ నా కొడుకు ఏం చేసింది సార్, ఆమెకి ఏం తెలియదు. నా కొడుకు 10 మంది కలిసి ఒక్క నిమిషం ఆగరా. నా కొడుకు ఏం చేసింది సార్ జర వదిలిపెట్టి నా కొడుకు నా కొడుకు లేడు సార్. అలా డాడీ ఏమంటారు, సార్ నీకు దండం పెడతా నీకు కాలు మొక్కుతా సార్ ప్లీజ్ సార్ నా కొడుకుని వదిలేసి అంటారు. ఆడ మనకు వాడేం చేస్తుంటాడు, ఆడ ఇట్లా కాలు ఇట్లా పెట్టి ఇట్లా కూర్చుంటాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇట్లా కూర్చుంటాడు. తెలిసిన ఫోన్లు సైకిల్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం మమ్మీ నేను లేను మమ్మీ రాత్రి నేను లేను మమ్మీ నేను పట్టించేసా మమ్మీ ఓడెవడు అని పట్టించేసా అంటారా. అన్న తెలుసు అన్నకు ఫోన్ చేయంటే ఎవ్వరు రాడు. ఏ అన్న రాడు. పిఎస్ ఎక్కినామంటే ఎవ్వరు రారే చుట్టాలు. కరెక్ట్ ఏం తెలుసా అంతే. ఇక కొడుకు ఇక జైలుకు పోతున్నా అనే విషయం ఇంకొక అర్ధగంట కిందకి వీళ్ళకి చెప్పారు. అప్పుడే ఇంట్లోకి చెప్పారు. ఈయన్ని తీసుకొని అమ్మ సరే అమ్మ వదిలి పెడతాం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఎంతో మందిని జైలు పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగానే తీస్తారు అని పేపర్లు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. అయిపోయింది అమ్మ మీకు ఏదైనా వాళ్ళ కొడుకు అప్పుడే స్టోరీ చెప్పేస్తారు. పోలీసు వాళ్ళ ఇంట్లోకి చెప్పేస్తారు. అయిపోతుంది. ఈయన ఏం చేస్తారు, చక్కగా టెస్టులకు తీసుకొని పోతారు ఉస్మానియాకి తీసుకోగానే. ఎందుకంటే ఇంకేం దెబ్బలు ఉన్నాయనుకో, ఇంకేం దెబ్బలు ఉన్నాయంటే పంపియరు. నువ్వు మంచిగా ఉన్నావా, నువ్వు జైల్లోకి ఇట్లా ఏంది నీ బాడీ పార్ట్ టు పార్ట్ నీతో మంచిగా ఉంటేనే నిన్ను లోపలికి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు చిన్న ఇడ గీత గిరకపోయినా జైల్లో తీసుకో. ఒక మెయిన్ పాయింట్ ఏం తెలుసా, ఇప్పుడు నేను ఒక అర్ధ గంటలో జైలు పోతున్నా అని చెప్పి తెలిసింది నాకు. అంతా మొత్తం చేలు గీలు పోసుకున్నా
కోసుకుంటే సార్ వాళ్ళు పంపించారు అని అనుకుంటారు, తక్కువగానే పంపిస్తారు మళ్ళా ఎందుకంటే జైల్లో రక్తం గీతం ఉంటే లోపలికి తీసుకోరు. తీసుకోరు. ఏముంది ఇప్పుడు జైలు పోతున్నాయి, ఇప్పుడు మేము ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది చక్కగా గాంధీలో కరోనా టెస్ట్ చేస్తారు, ముక్కులో పెట్టి కరోనా టైంలో ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని సెట్ చేస్తారు, చేసి ఏం చేస్తారు చక్కగా మా కొడుకు వచ్చేసేరమ్మా అంటారు. కోర్టులో చక్కగా మమ్మీ డాడీని మీద ఉండేవారు, ఫేస్ టు ఫేస్ అంతే దూరమే. లొల్లి ఇంకో పెద్ద స్టోర్ ఉంది, ఎంత బాధ ఉంటుందన్నా కళ్ళ ముంగల కొడుకు జైలుకి పోతుందంటే ఎంత బాధ అన్న. అయితే కోర్టుకి నేను మా మమ్మీ ఇప్పుడు నేను ఇట్లా జైలు పోతున్నానంగా మా మమ్మీ ఏమన్నది, అన్నం తినిపిస్తా సార్ అంటే సార్ వాళ్ళు పంపాలి పోయిదా అంటే నేను మా మమ్మీ లీలాపూర్ కాడ ఫుల్ మీల్స్ తీసుకొని సాం తిన్నా ఏడ్చుకుంటా తెలుసా. తీసుకోగానే నన్ను నాంపల్లి కొట్టుకి తీసుకొని టెస్ట్ చేసి పంపించేసారు. ఎట్లా వంగి పోయినామో అట్లనే వంగి బతకాల లోపల. సరే ఇప్పుడు లోపల పోయినా నేను ఇంకోటి చెప్పలే, లోపల పోయినా కాదు, పిఎస్ కాడ కోర్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత పిఎస్ నుంచి రిమాండ్ అని ఆర్డర్ ఒక సైన్ పిఎస్ వాళ్ళు పెడతారు. పెట్టిన తర్వాత ఆడికెళ్ళి ఇంట్లో ముంగట మన చేతికి లాకప్ లేసి ఇంట్లో ముంగడికి వెళ్ళి తీసుకొని మన రిమాండ్ పెట్రోల్ ఉంటుందా, రిమాండ్ పెట్రోల్ వేస్తారు. ఆడికెళ్ళి తీసుకోతే కథ ఇక లాస్ట్ మాట ఏం చెప్పుకోవాలి ఇంట్లోకి, అమ్మ పోతేనే ములాఖాత్ అంటున్నాడు అంతే. ఇక ఆడేం స్టోర్ ఉండదు, ములాఖాత్ షార్ట్. ఇక ఆడికెళ్ళి జైల్లో ఊడు తోడు తెల్ల బట్టలు వేసేస్తారు. పోవాలన్న పెన్నే రావాలన్న పెన్నే. పెన్ కి అయితే చాలా వాల్యూ ఇవ్వాలి. అది ఎవరి పెన్? మన పెన్ను కొనుక్కుంటాం కదా షాప్ లా, చాలా పెన్ను అంటారు ఏది వేస్ట్ రాబాయి అవసరం అయ్యంగానే వాడేస్తారు, అట్లా వాడేయద్దు. నువ్వు పోవాలన్నా సైన్ పెట్టేది పెన్నే, రావాలన్నా సైన్ పెట్టేది పెన్ కి వాల్యూ. పోగానే ఇప్పుడు జైలుకి పోయినా నేను, పోగానే వంగే పోయినా, పోగానే అడ్మిషన్ బ్యారక్ ఉంటుంది. అడ్మిషన్ బ్యారక్ లా వేస్తారు, పోడు నైట్ డ్యూటీలు ఉంటాయి, డే డ్యూటీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎవరికి? పోయినోనికి శిక్ష పోయినోనికి. నువ్వేం చేసినావు? నీ లైఫ్ స్టోరీ. నా లైఫ్ స్టోరీ పోతున్నా. ఓంగానే రిసెప్షన్ లో కూసబెట్టిస్తారు, ఆడ ఏం చేస్తాడు అది చెప్పురా. అడ్మిషన్ లో ఓంగానే కూసంగానే కార్డులు ఇస్తారు, కార్డు పుట్టుమచ్చ పోగానే ఫస్ట్ అన్ని బట్టలు ఇప్పేసాలి. అయితే ఒక డ్యూటీ ఏముంటది తెలుసా అనుభవం, డ్యూటీ ఏముంటది తెలుసా సార్? డ్యూటీ అంటే తప్పుగా అనుకోవద్దు, సేమ్ ఇట్లానే యాస్టీస్ ఉంటుంది ఆడ. పోవుడే ఒకంది ఏంటంటే మొత్తం బట్టలు ఇప్పి వానికి ఏముంది ఏం చేయదా కింద కూర్చుంటాడు, మొత్తం డ్రైవర్ కాడికి వెళ్ళి ఇప్పేసి అంటే కింద ఏమైనా పెట్టుకూరు ఆయిల్ అదేనని చెప్పేసి లోపల ఏమైనా చేసుకొని అనుకుంటారు. మూవీలో చూపిస్తారు సేమ్, మొత్తం సేమ్ యాస్టీస్ అన్నీ ఉంటుంది. ఉండనియాడు ఏముండనియాడు, ఒక చిన్న పెన్ను కాదు కదా, అంటే మామూలు ఏదైనా చిన్నది ఏదైనా ఇంత కట్ట కనిపించిన ఉండనియాడు, పుచ్చుకుంటారు ఏమైనా వేసుకుంటారు అదని అని చెప్పి గలీజా తిడతారు. ఎందుకంటే లా అని చెప్పేసి తిడతారు, ఆ మాటలకే మనం వెళ్ళిపోవాలి. అయితే ఆ బట్టలు అన్ని ఇప్పేసి మొత్తం చూస్తారు, ఏయ్ వెనక తిరుగురా అంటాడు. నువ్వు ఎంత పెద్దోను అన్నా తురుముకారు ఎంత దారికారు నువ్వు, ఏయ్ వెనకాల తిరుగుబే, ఏయ్ కూసోరా, ఏయ్ లేవురా, ఏయ్ ఇట్లా సంకల్ లేపు అంటాడు, ఏయ్ ఇటు తిరుగురా, మొత్తం కాలు అటు జాప్ చలో కట్టెతోటి ఇట్లా చూస్తాడు. చలో అప్పుడు బట్టలు వేసుకో అంటాడు. ఆడికి వచ్చినాక కూర్చోబెడతారు. కార్డు ఉంటుంది అలా ఐడెంటిటీ కార్డు. మనకి ఇప్పుడు ఎట్లా డ్యూటీకి పోతే కార్డు, ఐడెంటిటీ కార్డు ఎట్లా డ్యూటీకి పోతే అల్లబి ఒక కార్డు ఉంటుంది. నువ్వేమేమి చేసినా వాళ్ళు రాస్తారు సెక్షన్లు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. లోపల పోగానే ఫస్ట్ అన్నం, లోపల పోగానే రూల్స్ ఏంటంటే అడ్మిషన్ బ్యారక్లో అన్నం పెడతారు. తెల్లారులు ఇవ్వగానే నీ బట్టలు ఇస్తారు, ఒక డబ్బు ఉంటుంది, డబ్బాలో నించోవాలి, నీకు అన్ని టెస్టులు చేస్తారు. నీకు ఏమైనా రోగం ఉంటే వేరే బ్యారక్లు వేస్తారు, రోగం లేకపోతే డబల్ సింగల్ ప్రతి ఒక్క ఉంటుంది. మంజీరా, నర్మదా, గోదావరి, కావేరి, కృష్ణ, సాగర్, డబల్ సింగల్, సాగర్ అన్ని బ్యారక్లు ఉంటాయి. అన్ని ఒక్కొక్క దాంట్లో సౌ జనేట్లు ఉంటారు, షానయాన్లు ఉంటారు, టోకెన్లు ఈకెన్లు అన్నీ ఉంటాయి. పోగానే ఏం చేస్తారు చూస్తారు, 3 రోజులు చూసినాక వేరే బ్యారక్లు వేస్తారు. 6 వరకు లేవాలి, 6 గంటలకు లేవాలా, ముఖం కడుకునే వరకు 7 అవుతుంది. 7 గంటలకు నీళ్ళ ఛాయ్, చక్కెర ఉండదు, అన్నం కూడా ఇట్లా వాటర్ ఛాయ్ తాగాలి వస్తుంది. అనుభవించాలి. నువ్వు ఏంటంటే ఇప్పుడు నువ్వు బయట నీ గుంజిలో ఆనికి ఇంత పైసా ట్రీట్మెంట్ అవుతున్నావు, నీకు డబల్ అవుతాయి. దానికి 1 లక్ష అయితే నీకు 2 లక్షలు అవుతాయి. 10 మంది ఇప్పుడు ఆడ ఎట్లా తిట్టుకుంటారు, 10 మంది కలిసి లొల్లి చేసిరు కదా, ఇప్పుడు తీసుకురా పైసలు తీసుకురా. నేను 10 మందితో లొల్లి చేసిన వస్తారు, నేను ఆ 10 మందిని మెచ్చుకున్నా లొల్లి చేసినప్పుడు. లోపల వెనకాల అమ్మ నక్కని తిప్పుకుంటా, బాబా చీలు నందుకు ఎట్లా అయిందిరా పోయి కొడుకులు చేసిర్రు, నేను ఖాళీ పీలున్నా. ఎట్లయితే అమ్మ తన నైనా ఎట్లయితే ఏడిచిర్రు పోయిన ఒకటే రోజుకి దుప్పటికి ఇట్లా ఉరగంగానే అదే గుర్తుకొస్తుంది, వాడు కాదు అది గుర్తుకొస్తుంది. రూల్ ఏమొచ్చిందంటే ములాఖాత్ అప్పుడు ఎవరికి పడతాలో వేయొచ్చు కదా. ఇప్పుడు ఇంట్లో ఆధార్ కార్డు పోయిన పేరు ఏముందో ఆధార్ కార్డు మీద అదే పేరు ఉండాలి. ఇప్పుడు నేను పోయినా జోగి రాజేష్ అని ఉంది, నీ పేరు బి జోగి శ్రీధర్ అని ఉంటేనే నువ్వు ములాఖాత్, లేకపోతే లేదు, లేకపోతే ఎలా కొట్టేస్తారు డైరెక్ట్.
ఇప్పుడు అప్పట్లక లేదు, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. సరే నువ్వు పోయినావు కదా జైలుకి, నువ్వు అయితే చాలా కష్టాలు పడ్డావు సార్. ఏమేం కష్టాలు పడ్డావు? నేను ఇదే లొల్లి కేసే 307. పొద్దున లేవంగానే మన బొంత మన ఒక్కొక్కడు భయంకి 5:45కే మడత పెట్టేస్తారు 6 కాకముందే. ఎందుకు? పడుతూనే ఉంటాయి పనిష్మెంట్ కట్లాటితో. ఏమంటారు తెలుసా, 6 కాగానే ఫైల్ ఫైల్ ఇట్లా 5 మంది కూర్చోవాలి. ఇక డైరెక్ట్ ఫైల్ అంటే అందరు లైన్ గా కూర్చోాలా, ఇట్లా లైన్ వైజ్ కూర్చొని ఇట్లా లైన్ వైజ్ కూర్చోవాలి. 5 మంది పొద్దున నేను 6 గంటలకు ఎట్లా లేవడుతారో మళ్ళీ నేను 6 గంటలకు అట్లనే బంద్ చేస్తారు. రాత్రి ఏముండదా? ఏముండదు, 4:30కి అన్నం, 4 గంటలకి 5:30 వరకు అన్నం తినేసేయాలి. ఏం చేయాలి తెలుసా, నీకు రాత్రికి ఆకలి అవుతుందిగా, ఆకలి అయితే రాత్రి అన్నం రాదురా నాన్న అనుకోవద్దు. మనం ఇంటి అన్నం అస్సలు రాదు. 4 గంటలకే తిండి ఏం చేయాలి, 2 ప్లేట్లలో కట్టి సెల్ఫ్లలో పెట్టేసుకోవాలి. అన్నం వేరే తీసుకుంటే ఆకలితో చచ్చిపోవాలి. రోజు రాత్రి 4 గంటలకి అన్నం వస్తుంది, బాట్నీ 4 గంటలకే బాట్నీ అవుతుంది. ఇట్లా 20-30 బాత్రూమ్లు ఉంటాయి. నువ్వు మధ్యలో బాత్రూంలో వేస్తే ఇటు సైడ్ ఓన్కి పిడ్స్ వస్తుంది, ఇటు సైడ్ ఓన్కి పిడ్స్ వస్తుంది. ఎందుకు? మందు బయట నష రూపాయలు ఏం నష ఉండదు. వడుడుతోనే దౌడలు గీడలు వలిగిపోతుంటాయి గాళ్ళనే. ఇప్పుడు లేచే కాడికి వెళ్ళి చెప్తా నేను 6 గంటలకు లేవాలా, బొంత గింత అన్ని మడత పెట్టేసేయాలా, 7:30కి ఛాయ్ వస్తుంది, ఛాయ్ రావాలా, పనికి పోవాలా. ఏం పని? ఏ చెప్తా పని అంటే ఏమేమి చెప్తా? ఇప్పుడు ఆడ క్లీన్ లేదు, ఆడంతా చెత్త ఉంది. ఏడా? ఇప్పుడు ఆడంతా అంటే ఇప్పుడు కొనాకంతా చెత్త ఉంది. సార్ వచ్చి చెప్తాడు, ఇప్పుడు జైలుకి ఒక బ్యారెక్ ఒక వార్డెన్ ఉంటాడు. వార్డెన్ మాట మనం వినాలా, వినకపోయింది అనుకో వార్డెన్ కి కొట్టే రూల్స్ ఉన్నాయి మస్తు. అందులో బయటి పోలీసులు ఉంటారు కదా. ఇప్పుడు కాదు, నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు జైల్లో కూడా కొట్లాడుకుంటా అంటారు. జవాన్ ఉంటాడు, జవాన్ వచ్చిండు అనుకో, జవాన్ ముంగట ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. బబరింగ్ ఇప్పుడు ఈడు నేను ఒక కాడు ఉన్నాం, నువ్వు వేరే బ్యారెక్లు ఉన్నావు, నువ్వు వల్ల సీనియర్, ఇడు హుషారు లెక్కలు చేస్తుండు. ఇది నేను ఏం చేయలేను. ఎందుకు తెలుసా, 1 తొండ్లైనా ఫస్ట్ మనం చెయ్యో దాడు వేసేవాడు. 50 మందిని అడుగుతాడు. ఇప్పుడు 50 మందిలా ఫస్ట్ చెయ్యో వాడేసిండ్రా అంటారు. డాన్సర్ గారు సార్ అన్నాడు అనుకో, నాకు ఎట్లుంటుంది తెలుసా పనిష్మెంట్, గలీజ్ అంటే చచ్చిపోతే బెస్ట్ అనిపిస్తుంది. నేను చూసిన మట్టుకు ఏం చేస్తారు తెలుసా, హ్యాండ్ కప్ ఉంటుందా, హ్యాండ్ కప్ ఒక్క నిమిషం ఆగు, 2 కాదు హ్యాండ్ కప్స్ ఉంటాయా, మన బ్యారెక్ ఉంటుంది గేటు, దానికి ఇట్లనే వండుకోవాలి. నువ్వు నించోనే బ్యారెక్ వేసేస్తారు పొద్దున్న దాకా పనిష్మెంట్. ఇట్లనే ఉండాలి, ఇక ఇట్లనే పెట్టుకొని ఉండాలి. ఎందుకనే 1తో కొట్లాడొద్దు. 10:30కి అన్నం వస్తుంది పొద్దున. నాన్నలకి పాపం వీనికి ఇంతగానం శిక్ష పెడుతున్నా, వీనికి ఓ బాధ అనిపిస్తుంది, నువ్వు చేసిన దానికి అనుభవించరా నాన్న అన్నట్టే ఉంటది. ఎవరైనా ఒకటే అల్లా, నేను 3 మర్డర్లు చేసి వచ్చినా అని చెప్పి నాకు ఒక అన్నం ఎక్కువ పెట్టారు, నువ్వు ఏ కేసులో వచ్చినావు అని నీకు అన్నం పెట్టారు. ఎవ్వనికైనా అంతే 10:30కి అన్నం చేలో మళ్ళా పనులు చేసుకోవాలా. అంటే ఏమేం పనులు? మొత్తం జాడు గీడు కొట్టాలి. ఇప్పుడు రేపు ఇండిపెండెన్స్ డే ఉందనుకో, మొత్తం మనమే చేయాలా, మొత్తం జాడు గీడు కొట్టాలి. ఇంట్లోనైనా నువ్వు చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. అలా ఇంట్లో నీ బట్టలు నువ్వే ఉతుకోవాలా, నీ సబ్బు నువ్వే కొనుక్కోవాలి, అన్ని నువ్వే కొనుక్కోవాలా. అంటే ఎట్లా అమ్ముతారు సబ్బులు? లోపల క్యాంటీన్ అనేది ఒకటి ఉంటుంది, ఇంట్లో వేసిన పైసలు నీకు ఇవ్వకుండా రాసి పెడతారు, నీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. టోకన్ మంగళవారం రోజు వస్తుంది, బుధవారం రోజు వస్తుంది, బుక్కులో నీకు ఏమేమి సామాన్లు కావాలో రాసుకోవాలి. అందులో 10:30కి అన్నం వస్తుంది, చెల్లి అప్పటికి రెస్ట్ ఉంటుంది. 1 గంటలకు ఛాయ్ వస్తుంది, బాట్నీ అంటారు, ఛాయ్ వస్తుంది. మళ్ళీ 4 గంటలకు వస్తుంది ఖరాబర్ అన్నం, బాట్నీ అని కొడతారు. ప్లేట్లు పట్టుకొని వచ్చేసాలా, ప్లేట్లు పట్టుకొని వచ్చేసాలా. ఎట్లా వేస్తారు తెలుసా, ఒకటే బాల్ లేనే ఇంత పెద్దది అది వస్తుంది, క్యాన్ లెక్క ఇంత పెద్దది వస్తుంది. మనం కాలనీ ఇట్లా చెప్తున్నా అంటే కుక్కలకి అన్నం పెడతారు కూడా ఇట్లా అట్లా. పెడతారు ఇట్లా ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ ఇంకో ప్లేట్ ఇట్లా 3 పార్సల్ ఇట్లా పడతారా. ఆ అన్నంలో తీసి ఇట్లా వేస్తాడు, ఆ పప్పు బయట వేస్తాడు. కథం ఏం చేస్తాడు, అంతే వేసాడు జరిగిపోతాడు. వాళ్ళు వచ్చి లైన్లో తీసుకోవాలి. ఎట్లుంది ఫీల్? 100 కిలోల అన్నం ఒక నిమిషంలో అవుతుంది. బాబా ఎందుకు? కరెంట్ అన్నం మొత్తం కరెంట్ అన్నం. 100 బస్సాలు ఇట్లా వేసి కింద ఇట్లా కొడతాడు, కథం నీళ్ళు పోతూనే ఉంటావు, అన్నం అయితేనే ఉంటుంది. జైలుకి పోయినప్పుడు ఏం తీసుకుపోయినావు, ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చినావు? పోయేటప్పుడు ఏం తీసుకోలేము, వచ్చేటప్పుడు ఏం తీసుకోలేము. ఈ నల్లదారం బి ఉండదు, అన్ని కట్ చేసేస్తారు మొత్తం. ఇప్పుడు నా పాయింట్ లూజ్ ఉందని చెప్పి తాడు తెచ్చుకున్నా. ఏంటంటే పోయేటప్పుడు మనం ఏం లేకుండా పోతాం చూడు, కానీ మనం ఏం లేకుండా పోతామా, మన కేసు గీస్ గురించి అదేనని పోతామా. వచ్చేటప్పుడు బయట ఏం చేసినామో, ఎంత మంది గుంజినామో, అమ్మాయి ఎంత సఫర్ పడరో ఇట్లా తెలుసుకొని వస్తుంటారు అనమాట. ఆ గేట్ ఇట్లా తీయంగానే దాన్ని బయట అడగబెట్టగానే ఏదో కొత్త ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది.
నువ్వు ఎన్ని బాధలు పడ్డావురా లోపల? అయితే మస్తు ఏడవాని రోజు అంటే లేదు, మస్తు ఏడవాని రోజు అంటే లేదు. ఎందుకు రాబోయ్ బతుక అనిపించింది నాకైతే. అరే ఇట్లుంటదా, మస్తు ఎగిరినాం అప్పుడు. బయట చాకుసేపు ఒక్కే ఎక్కాం అన్ని బయటనే, లోపల కాదు. ఇప్పుడు లోపల ఏం తెలుసా, ఏ కేసులో పోయినామో అదే చెప్పాలి. లోపల అడిగితే ఏంటి డూరి ఆడరాబే అని చెప్పినామంటాడు. కాడి చూపి అంటాడు, కాడి మీద వచ్చి బాగా కొడతాడు. నువ్వు వచ్చి ఇంకోటి ఏంటంటే పోక్సో కేసులని మెయిన్ థింగ్ మబ్బుల 5 గంటలకే లేపి ఎట్లా కొడతారు తెలుసా చాపబోయాలని. కొడతారు ఆర్డర్లోని. ఎందుకంటే చిన్నపిల్ల డాడీ కూతుర్లని ఇట్లా చేసాడు. చాలా కేసులు ఇవే వస్తాయి, ఎక్కువ కేసులు ఇవే వస్తాయి. ఈ కేసుకి యాక్ట్ ఎట్లా తీసుకుంటారా లోపల జైల్లో? బెయిల్ రాదు, బరాబర్ 100 రోజులు ఉన్నాకనే. బెయిల్ ఎంత చేసినా పిటిషన్ క్యాన్సిల్ చేసేస్తూనే ఉంటాడు. ఎంత బెయిల్ వేస్తుంటే పిటిషన్ క్యాన్సిల్ ఫైల్స్. ఆయనకి ఇట్లా కావాలనుకుంటు ఏమున్నావు సార్, ఆ గ్రీన్ కలర్ పెన్ తోటి జడ్జి సైన్ మీద ఉంటుంది. ఆమె నవ్వుకున్నా ఎట్లున్నా సరే ఆమె 2 నిమిషాలు ఇటు రావద్దు బయటకంటే జీవితాంతం నువ్వు రావు, నువ్వు వచ్చే వరకు ముసలి వరకు జైల్లోనే ఉంటావు. నేను పోయినప్పుడు అయితే 30 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఉన్నారు సార్ ఒక్కొక్కరు. 30 సంవత్సరాలు బిడ్డని రేప్ చేసిన. లైవ్ పడ్డోళ్ళు ఎట్లుంటారు తెలుసా చాపాబాయ్? ఇప్పుడు లైవ్ పడ్డోళ్ళకే గ్రీన్ కలర్ బట్టలు ఉంటాయి, మొత్తం టాప్ టు బాటమ్ గ్రీన్ కలర్ బట్టలు మీకుంటాయి. మాకుంటాయి. శిక్ష పడ్డోళ్ళకి ఉంటుంది, మామూలుగా ఉంటది. అయితే ఈ లైవ్ పడ్డోళ్ళకి ఎట్లుంటది, లైవ్ పడ్డోనికి ఆడి ఒక దగ్గర 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాకా ఉంటాడు లోపట్ని. ఆయనకి ఏంటంటే వీడు మంచిగా ఉన్నాడా, వీడు ఎట్లా అయిండో అందరు చెప్పి అందరు పోలీసు వాళ్ళు ఒక మాట మీదకి వస్తే గాంధీ జయంతి రోజు రిపబ్లిక్ డే రోజు అని వదిలేస్తారు. వదిలేస్తారు. శిక్ష అంతా కట్ చేసి 14 సంవత్సరాల నుంచి నిన్ను చూస్తారు. నువ్వు ఆ 14 సంవత్సరాలలో ఒక్క రోజు కానీ తప్పి నువ్వు అవతల ఇట్లా వేరేలాగా ఉన్నావు అనుకో వేస్ట్ గా. నువ్వు బయటికి వెళ్ళాలంటే జైలు జిందగీ వేస్ట్ బాయ్. బయట ఉన్న గాంధీ కాడ అందరూ అంటారు, అరే గాడ పోయి అన్నం తిన్నాడు ఏంద్రా ఆడ అంటాడు. లోపల పోయినాక అదే గుర్తొస్తుంది, అప్పుడు ఆడ పెట్టినప్పుడు అన్నది తినలేని రాబే అని. మళ్ళా ఈ జైలుకు పోయిన తర్వాత ఏమైతుంది, లాయర్ ని పట్టాలా, లాయర్ కి పైసలు తినిపించాలా. ఏమి కొడుకు ఈ రోజు వచ్చి పిటిషన్ క్యాన్సల్ అయింది, జడ్జి క్యాన్సల్ చేసేసింది అని చెప్పి ఇది అవుట్ అయిపోతుంది. మళ్ళా సోమవారం నేను అప్రిల్ బండి ఉడగొట్టుకున్నా బాయ్, ఫుల్ చెప్తున్నా. దానివల్లనే బెయిల్ కి పైసలు లేక ఓవర్ సాతియాక ఇయ్యాక మన మెయిన్ మనం అనుకునేటోళ్ళు మనకి ఇచ్చారు. నేను మస్తు ఎగిరినప్పుడు అచానక్ వెళ్ళిపోయినా మస్తు ఎగిరి. వాళ్ళు ఇట్లా చేస్తున్నందుకు ఇట్లా పక్కన ఉన్నందుకు డాన్సర్ అని టీమ్ అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయారు బాయ్. అది అమ్మాయి చూడు వస్తారు చూడు నీకు వచ్చినప్పుడు అద్దంలోకి వెళ్ళి చూడాలి బాయ్. మళ్ళా ఇంకొకటి ఈ చెంచల్ కూడా జైలే చిన్నది అంటే పెద్ద జైలు చెర్లపల్లి మొత్తం 1400 ఎకరాలేమో 800 ఎకరాలు ఉంది. అది పెద్ద జైలు అంటే చెర్లపల్లి. పెద్ద సదా కేసులు ఉంటారు, శిక్ష పడ్డోళ్ళు పెద్ద శిక్ష పడ్డోళ్ళు అందులోకి పంపించేస్తారు. ఇక మీరు లోపల ఉండి టైంకి తింటారు కానీ మా అమ్మాయి వాళ్ళు కోట్లకు తిరగాల. నువ్వు లోపల ఉండి ఒక 2 పూటలు అయితే బరాబర్ నీ కడుపు నిండా తింటావేమో గానీ, టీవీ ఉంటది ఇంత టీవీ పెట్టి చూస్తావేమో గానీ అమ్మాయి బయట కష్టపడే మెయిన్ థింగ్ టైం కి తింటాడేమో కాదు, ఆ ఫుడ్ కూడా కరెక్ట్ ఉండదు, అస్సలు ఉండదు. అసలు అంతా కరెంట్ వస్తా చెప్తున్నా కదా. 1800 మందికి ఉండాలంటే కట్టల మీద అవుతుందా అసలు కరెంటే అంతా. సో ఇంత మంచి స్టోరీ ఎవరు చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. యూట్యూబ్ లో ఫస్ట్ ఎవర్ జైల్ వీడియో, హార్డ్ రియాలిటీ అబౌట్ హైదరాబాద్ యూత్ అండ్ జైల్. మేము యూత్ కి ఏం చెప్తున్నాం అంటే అన్న అది ఒక పెద్ద నరకం అన్న. బతుకున్నప్పుడు నరకం అర్థమవుతుంది. ఇట్లా కాలుస్తారు మనిషిని ఒక వేడి నీళ్ళ అంతకన్నా నరకం ఇంకెక్కువ అన్న. ఇగో ఏదైనా చేసే ముందు కూడా అసలు చెయ్యకన్నా అన్న. ఎందుకు మీకు ఆ థాట్? ఇప్పుడు ఎందుకు వేస్ట్ పైసలు సంపాదించు ఎంత మజా వస్తుంది చూడు. లైఫ్ 10 మంది ఉన్నప్పుడు ఢిల్లీ చేస్తారు, 9 మంది గాయపడతారు, బలయ్యేది మనమే. అదే అన్న, అది మనమే అనుకో. మీకోసం ప్రతి ఒక్కరికి అయ్యమ్మ మమ్మీ డాడీ ఇంట్లో వెయిట్ చేస్తుంటారు, మీరు ఏడవేరు ఇంటికి ఎట్లా వస్తున్నావు ఏంది అది ఇది అని చెప్పి. మీరేమో జోష్లా అన్ని కొట్టేసామా ఈయన కొట్టేసామా అని కొట్టేసామా. మమ్మీ డాడీ పెంచింది దేనికన్నా, వాళ్ళు ఏజ్ అయిపోతుంది, కొట్లాడితే ఏమొస్తుంది, ఏజ్ అయిపోతుంది, మనం ఇప్పుడు అలా చూసుకోవాలనే కదా. అంతే. ఒకప్పుడు మేము కుల్లా చెప్తున్నా, మేము రామ్నగర్ లా ఒకప్పుడు మేము ఎట్లా కొట్లాడుతుండే, ఎన్ని లొల్లిలు చేసినాం, ఎట్లా అనిపించింది, చచ్చిపోవాలనిపించింది తెలుసా. అరే అద్దంలోకి వెళ్ళి 60 మమ్మని చూసాడు అనిపించింది జైల్. ఏది అద్దంలోకి వెళ్ళి ఎవరు వీళ్ళ మమ్మీ ఇటు సైడ్కి వెళ్ళి ఫోన్ మాట్లాడాలా, నీకు తెలుసా వస్తుంది. నేను వేసిన ఇంక ములాఖాత్ నేను వేసి కలిసిన ఫస్ట్ 500 నువ్వు వేసినాయి నాకు. అప్పుడు నేను
సబ్బులు సర్ఫులు అన్ని మనం విండుకోవాలి, ఎవ్వరు రాడు అసలు బాయ్ అనిగి మెనుగు ఉండాలా. ఎంత తిట్టినా గమ్మునానికి ఎదురు సమానం ఇస్తే ఇంకా ఎదురైపోతాం. వేస్ట్ జిందగీ లొల్లిలో ఒక్కరి మమ్మీ డాడీని హ్యాపీ చూసుకోరు. ఒక్కసారి జైల్లో అడుగు పెడితే లైఫ్ అంతా స్పాయిల్. అది ఎప్పుడు పుట్టు మచ్చలాగా ఉండిపోతుంది. అరే నువ్వు అన్ని కొడతా ఇన్ని కొడతా అంటున్నావు. ఒక్కసారి నువ్వు పైసలు వెనకాల వాడు, ఒక్కసారి పైసలు చూడు, ఒక్కసారి పైసలు చూస్తే నువ్వు వింటున్నావా? అందరు నేను కలవాడతారు. అరే ఇడు ఎట్లా కమ్మాయించింది, ఏంది రాబోయ్. అరే బాయ్ ఇట్లా ఎవడు చెప్పాడు బాయ్, ఇవన్నీ ఎవరు చెప్పాలి. ఇంకోటి చెప్పాలంటే జైలుకి వచ్చిన మనిషి కూడా అన్న బదాలే చెప్తాడు. ఎట్లా ఎందుకంటే నేను అన్నం తిన్నా పోలేడా ఫైల్ అంటే ఏందని అడిగితే అర్థమైపోతుంది. ఫైల్ కార్డ్నే తెలిసిపోతుంది. ఇంకోటి చెప్పాలంటే కుల్ల చెప్పాలా, మనోడు లోపల ఫుడ్ అన్నాడు, ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేపి ఏనే మస్తు బతికినారా బే లోపల అని చెప్పుకుంటారు బయట. అది అట్లా. ఇంకొకటి ఎంత సిగ్గుబాటు ఏముంటది తెలుసా, వీళ్ళు చెప్పే దాంట్లో చూసిరా కిందికి వెళ్ళి వాష్రూమ్ పోతామా, లొంగి పోయినామా అట్లా లొంగి బయట వాష్రూమ్ డోర్ ఎట్లుంటది తెలుసా, సగం ఈడికి సగం కిందికి. ఈ పార్ట్ మనకి అట కనిపిస్తుంది, ఎందుకంటే చిన్న బాత్రూమ్ లో మనం వేసుకోగల. బ్యారెక్ లోనే ఉంటది బాత్రూమ్ డోరే అంతనా, వేసుకొని చచ్చిపోతావు. ఇదంతా కిందనేది ఇంకో డోర్ ఉంటది, ఈడికి నీకు అందరికి కనిపిస్తావు, బ్యారెక్ లో అందరికి కనిపిస్తావు. అబ్జర్వేషన్ కట్కవి ఉంటది, పట్టుకొని కూర్చోవాలి. చెప్పుకుంటే మస్తుంటే నాకేం చెప్పానికే షోక్ ఏం లేదా, ఎందుకంటే నా సొంత ఏజ్ లైఫ్ లో మా ఇట్లా అయినాయి కాబట్టి వచ్చిన నా ఏజ్ వాళ్ళు ఖరాబ్ కావద్దు, నా ఊళ్ళో ఒక నలుగురు బాగుపడితే నాకు బి హ్యాపీ అని చెప్పి నేను చెప్తున్నా. మన సబ్స్క్రైబర్స్ కావద్దు, ఈ బోనాలకి అసలు గుట్లాడకూరి భయ, ప్లీజ్ ఆడుకోకూరి. మనం పండగ చేసుకొని పోతున్నాం అన్న, బలిచ్చుకోనికి కాదు. మనం ఒకటి షురిటీ పెట్టడానికి ఎవడు ముందు రాడన్నా. ఒక్క నిమిషం అన్నా, నీ కొట్టే ముందు ఒక్కటి ఆలోచించురానా, ఆయనకి అమ్మాయి ఉన్నారు అని చెప్పేసి వద్దానా. వాళ్ళ అమ్మాయిలు ఎంత బాధపడతారు నా కొడుకు ఇట్లా వాళ్ళ అమ్మ ఎంత బాధపడతారు వాడిని నువ్వు కొట్టినాక. నువ్వు జైలుకి పోతుంటే మీ మమ్మీ డాడీ ఎట్లా బాధపడతారు. వద్దానా థింక్. సో మా లైఫ్ స్టోరీలు చెప్పాలనిపించి మీరు మారుతారేమో మేము చెప్తాను. ఇప్పటికేలో బోనాలు వీడియో పెట్టక ముందే నీ లైఫ్ స్టోరీ చెప్పురా అంటే వద్దురా చాప అంటే చాపాడు ఎందుకు అని మనుషులకి ఇట్లా చెప్పురా జర నలుగురికి మార్చినట్టు ఉంటది అడిగాను. గలీజ్ అయితే గలీజ్ ఏముందిరా డాన్సర్, నీ వల్ల నలుగురు మారుతారు జర చెప్పురా అని అంటే వాళ్ళంతా బయట పెట్టినాను ఆ విషయం. ఎందుకు వేస్ట్ జిందగీ, బయట ఉన్నప్పుడే మంచిగా ఉండండి. అండ్ ఇది నా మనుషులు అయితే గలీజ్ కాదు, నలుగురికి చెప్పుకున్నాం అనుకో మన సబ్స్క్రైబర్స్ మంచిగా అవుతారు. అంతే, అది నా థాట్, నా ఆలోచన. ఏదో ఒక నిమిషం ఏదో ఇట్లా చెప్పి 4 లైకులు సంపాదించుకొని 4 ఇవి సంపాదించుకొని మా జీవితాలకి ఇవి అయినాయి. ఏమన్నా కష్టపడి కొన్ని పైసా తినే షోక్ మనకు లేదు, అస్సలకి లేదు. మనకు వద్దు కూడా మీకు ఎప్పటి నుంచో చెప్తాను నేను, మనం ఏమున్నా బరాబర్ చేస్తాం బరాబర్. సో అన్న ఇట్లాంటి లొల్లి చేసుకోకూరి, ప్లీజ్. అరే మీరు పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ సర్కిల్ పెంచుకోరి, ఫ్రెండ్స్ ని పెంచుకోరి, కానీ ఈ లొల్లిలు గిల్లీలు వద్దు, ఇంట్లో బాధ పెట్టవద్దు. అందరు మంచిగా ఉండండి. డూ లైక్, సబ్స్క్రైబ్. నా తరఫుకి ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఎవరు లొల్లిలు చేసుకోకూరు, ఎవరు బాధపడకూరు భయ. జరేగో ఈ బోనాలు మంచిగా చేద్దాం, మరి ఈ బోనాలు మంచిగా చేద్దాం, మనం జర అర్థం చేసుకోరి. మా మాట వింటారని చెప్పి మనం అనుకుంటున్నాం. 700K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి. సో థ్యాంక్ యూ అందరికి. ఇది ఒక్కటి చెప్తున్నా లాస్ట్, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టు రియల్ ఉండదు, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టు అది ఇన్స్టా వరకే, రియాలిటీ అట్లా ఉండదు. సో అందరికి మా ఊళ్ళ ఈడు చెప్పిండి ఏందని కాదు, దండం పెడుతున్నాను, ఎవ్వరికి పెట్టాలి. నా ఊళ్ళో నలుగురు మారితే నాకు బి మంచిది. థ్యాంక్ యూ.